ప్రమాదానికి కారణాలేంటి, నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? నిన్నటి ప్రమాదానికి గురైన బిల్డింగ్ ని పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. అమీర్పేటలో ప్రమాదానికి గురైన బిల్డింగ్ ని పరిశీలించారు రంగనాథ్. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. హర్ష మెస్ నుంచి వచ్చిన మంటలే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా అంచనా వేశారు. షార్ట్ సర్క్యూట్ జరిగినట్లుగా స్థానికులు చెప్తున్నారు. బిల్డింగ్ కి ఎంట్రీ, ఎగ్జిట్ ఒకటే ఉందన్నారు రంగనాథ్. ప్రమాదాల నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సోమవారం కీలక సమావేశం జరిగింది. బిల్డింగ్ యజమానులకి సూచనలు చేస్తామని చెప్పారు రంగనాథ్. వన్ థింగ్ ఈజ్ కామన్, మనం అన్నింటిలో చూడాల్సింది దీంట్లో కూడా ఎంట్రీ, ఎగ్జిట్ ఒకటే ఉంది. లక్కీగా ఏంటంటే సెకండ్ ఫ్లోర్ అందరూ పరిగెత్తుకుంటూ కిందకు వచ్చేయటం అయింది. నిన్న ఢిల్లీలో చూసాం, మన మార్నింగ్ 9 o'clock ఆ టైంలో అక్కడ అయ్యి దాదాపు 21 మంది చనిపోయారు. దాంట్లో 12 మంది ఫారెన్ నేషనల్స్ చనిపోయారు. అంటే ఒకటే ఎంట్రీ, ఎగ్జిట్ ఉంటుంది. అందరికీ ఏసీలు ఎక్కువ వాడుతున్నారు కాబట్టి ఏసీలు లోడ్ ఎక్కువ అవడంతో ఓవర్లోడ్ తోటి షార్ట్ సర్క్యూట్లు అవుతున్నాయి. అండ్ ఎంట్రీ, ఎగ్జిట్లు సరిగా లేవు. ఫైర్ ఎన్ఓసీలు అసలు ఉండవు వీటికి, ఇవన్నీ పాత బిల్డింగ్స్ కాబట్టి. సో దీని మీద ప్రభుత్వం కూడా రేపు సోమవారం ఒక కాంప్రహెన్సివ్ మీటింగ్ కూడా ప్లాన్ చేశారు. ఐ థింక్ దాంట్లో కొన్ని అంటే ఫైర్ ఎన్ఓసీ లేని వాటి మీద స్ట్రిక్ట్గా యాక్ట్ చేసేటటువంటి పరిస్థితులు, కొన్ని అట్లీస్ట్ అంటే పాత బిల్డింగ్స్ అన్నీ మార్చలేము కానీ అట్లీస్ట్ కొన్ని మన సపోజ్ ఓవర్లోడ్ అయినటువంటిది లేదా మరీ ఎంట్రీ, ఎగ్జిట్ పూర్తిగా బ్లాక్ చేసినటువంటి పరిస్థితులు అట్లాంటివి ఉంటే కనుక వాటి మీద యాక్ట్ చేయొచ్చు. అన్నిటి మీద స్ట్రక్చరల్గానే మనం బిల్డింగ్ బయట ఏది వాళ్ళు సెట్ బ్యాక్లు ఉండాలంటే కనుక పాత బిల్డింగ్లు వీలు కాదు. బట్ పాత బిల్డింగ్లకి కొంత ప్రాక్టికల్గా కూడా ఈ కమిటీలో అక్కడ డిస్కషన్ వచ్చి ఒక పరిష్కారం వస్తుందని చెప్పి కూడా భావిస్తున్నాం.